నెల్లూరు జిల్లా సంఘం జాతీయ రహదారి వెంబడి ఉన్న దుకాణాల యజమానులతో సంఘం సర్కిల్ కార్యాలయంలో సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ రాజేష్ సమావేశం నిర్వహించారు. దుకాణదారులు తప్పనిసరిగా ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. ప్రతి దుకాణంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. భద్రతా కారణాల దృష్ట్యా కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చూడాలని సూచించారు. అలాగే బెల్ట్ షాపులు నిర్వహించినా లేదా షాపులలో మద్యం తాగించేందుకు అనుమతించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణాల ముందు భారీ వాహనాలు నిలిపివేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ట్రాఫిక్ కు ఎలాంటి ఆటంకం కలగకుండా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పలువురు దుకాణదారులు పాల్గొన్నారు. సంఘం విలేజ్లో ఉన్న నేషనల్ హైవేలో ఉన్న వ్యాపారస్తులందరినీ కూడా హోటల్స్, అదర్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. వాళ్ళకు మీటింగ్, అవేర్నెస్ మీటింగ్ కండక్ట్ చేశాము. ఈ అవేర్నెస్ మీటింగ్లో భాగంగా వాళ్ళకి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా హోటల్ దగ్గర పార్కింగ్స్ ఏర్పాటు చేసుకోవాలి. అట్లానే యాక్సిడెంట్కి సంబంధించి ఫ్లెక్సీస్ మేము ఇస్తాం. ఫ్లెక్సీస్ వాటన్నిటిని కూడా వాళ్ళు హోటల్స్ దగ్గర పెట్టుకోవాలి. ట్రాఫిక్ సూచనలకు సంబంధించిన విషయాలు. అట్లానే వాళ్ళు నైట్ కరెక్ట్గా పోలీస్ వాళ్ళు మేము చెప్పిన టైంని ఫాలో అవ్వాలి. నైట్ 10 o'clock కల్లా వాళ్ళ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా మూసేయాలి అని చెప్పి ఈరోజు వీళ్ళందరికీ కూడా అవేర్నెస్. అలాగే ప్రతి హోటల్ వాళ్ళు కూడా వాళ్ళ హోటల్లో సీసీ కెమెరాస్, హోటల్లోకి వచ్చేది వెళ్ళేది రోడ్డు మార్గాలకు సంబంధించి సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పాము. వాళ్ళందరూ కూడా దానికి పాజిటివ్గానే అంగీకరించారు.